హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజు లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే క్యారెట్ ఇంకా బీన్స్ ఫ్రై చేశాను అండ్ ఆ రెసిపీ వీడియో తీసి అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కావాల్సిన ఐటమ్స్ అయితే క్యారెట్, బీన్స్ అండ్ ధనియా పౌడర్ అండ్ ఇక్కడైతే ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండ్ క్యాప్సికమ్ కూడా ఆప్షనల్లే, మీకు కావాల్సింటే వేసుకోవచ్చు, లేకుంటే అది మీకు ఆప్షన్ అంతే. అండ్ ఇక్కడ పక్కన అయితే పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. మీరు కావాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ కూడా వేసుకోవచ్చు. అండ్ పక్కన ఆయిల్ చాలా కొద్దిగా తీసుకున్నాను, ఇలా జస్ట్ ఒక 1.5 స్పూన్ అంతే, చిన్న స్పూన్లో. అండ్ ఇక్కడైతే కొత్తిమీర అండ్ తెల్లగడ్డలు అయితే కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు అండ్ ఇక్కడ జీలకర్ర, సాసులు అంటే ఆవాలు. అండ్ ఇప్పుడు ఒక చిన్న కుక్కర్లో క్యారెట్ ఇంకా బీన్స్ వేసుకొని కొద్దిగా వాటర్, చాలా కొద్దిగా వాటర్, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ గ్లాస్లో అయితే 1/2 గ్లాస్ వేసుకోవాలి అంతే. స్టీమ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, అందులో చాలా కొద్దిగా వేసాను. అది ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక విజిల్, ఒక 75% ఉడికితే పర్వాలేదు, అలాగా ఉడికించుకుంటే కూడా ఏం ప్రాబ్లంలే. అండ్ ఒక విజిల్ ఇప్పుడు చూసారు కదా, ఉడికిపోయింది, చాలు. ఒక 75% ఉడికింటే చాలు. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకున్నాను, బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు సాసులు, అందులో కొంచెం సాసులు చిటపట్లాడాక జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని తెల్లగడ్డలు ఫస్టే వేసేయాలి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది తెల్లగడ్డలు వేసినప్పుడు, సో ఫస్టే వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ క్యాప్సికమ్ ఒకేసారి వేసేసి కొంచెం లైట్ ఉప్పు, వేగడానికి కోసం ఉప్పు వేసి మిక్స్ చేసేయాలి. ఇదైతే డయట్ వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అండి. తక్కువ ఆయిల్తో ఎక్కువ ప్రోటీన్ అని చెప్పొచ్చు. క్యాప్సికమ్ కూడా మోస్ట్లీ సలాడ్స్లో అంటూ వాడుతుంటారు కదా ఇప్పుడు. అండ్ ఇంకొకసారి ఓపెన్ చేసి కొంచెం ఇది కూడా ఒక 75% వేగితే చాలు, ఫుల్గా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చపాతీకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది, చపాతీ, దోశ చాలా బాగుంటుంది, ఇడ్లీ అండ్ ఇది. అండ్ ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ని మొత్తం వేసేసాను. దాంట్లో ఉన్న వాటర్ కూడా పక్క తీయకండి, దాంట్లోనే వేసేయాలి వాటర్తో సహా. చాలా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అది వేగే లోపల ఫుల్ డ్రై అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఒకసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా వేసాను, నేను ఎక్కువ కూడా ఇవ్వలేదు. కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత ఇప్పుడు కొబ్బరి రెండు ఒకేసారి వేసేసాను వెంటనే. జస్ట్ ఇప్పుడు ఒక 2 minutes అలా క్లోజ్ చేసి ఉంచి ఆఫ్ చేయడం అంతే. ఈ రెసిపీ అయితే డయట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉంటుందో అనేసి. అండ్ ప్లీజ్ మీ వీడియో కనుక మీకు నచ్చట్టయితే నాకు ఒక కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ కోసం. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.